హాయ్ యూస్ వెల్కమ్ టు పొలిటికోస్ మిడ్ డే న్యూస్ ఎక్స్ప్రెస్. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్ లో చూద్దాం. టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై తిరుపతి ఎస్వీయూ పోలీసులు కేసు నమోదు చేశారు. టీటీడీ గోశాలపై అసత్య ఆరోపణలు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఎస్పీ హర్షవర్ధన్ రాజ్కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు భూమనపై కేసు నమోదైనట్లు సమాచారం. అడవి తల్లిబాట కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 7వ తేదీన అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడ మండలం ఆదివాసీ గ్రామం పెదపాడులో పర్యటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పాంగిమిత్తు అనే వృద్ధురాలు నడుచుకుంటూ వచ్చి పవన్ కు స్వాగతం పలికారు. దీంతో ఆమెకు పవన్ పాదరక్షకులు పంపారు. గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్లోని పాస్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వేలాది మంది పాస్టర్లకు గౌరవ వేతనం విడుదలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది నిరుద్యోగ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించే నిర్ణయం తీసుకుంది. ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్ కు సంబంధించి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయో పరిమితిని పెంచుతూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో దాల్మియా భారత్ సిమెంట్స్ లిమిటెడ్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఆ సంస్థకు చెందిన 793.34 కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి చెందిన భారతీ సిమెంట్స్ లో దాల్మియా సిమెంట్స్ పెట్టుబడిపై 2011లో సిబిఐ కేసు నమోదు చేసింది. ఆ కేసు ఆధారంగా డీబీసీఎల్ ఆస్తుల జప్తుకు ఆదేశాలు ఇచ్చామని ఈడీ తెలిపింది. ఈ రోజు అలాగే రేపు 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ మరోసారి చల్లని కబురు చెప్పింది. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, అలాగే కొన్ని జిల్లాల్లో వడగళ్ల వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. మత్స్యకారులు వేట కోసం సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించింది. గుడ్ ఫ్రైడే సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక సందేశం ఇచ్చారు. యేసు ప్రభు ప్రేమ, కృపా కటాక్షాలు ఎప్పుడు ప్రజలపై ఉండాలని కోరుకున్నారు. అలాగే శాంతి, కరుణ సందేశాలతో పాటు క్రీస్తు నేర్పిన సేవ, దయ, సోదరభావం ఇప్పటికీ అలాగే ఎప్పటికీ మానవాళికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని అన్నారు. సినీ నటుడు రాజ్ తరుణ్ తల్లిదండ్రులను ఇంట్లోకి రానీయకుండా అడ్డుకున్న లావణ్య ఎట్టకేలకు వారిని అనుమతించింది. దీంతో ఈ వివాదానికి ముగింపు పలికినట్లయింది. హైదరాబాద్ సూరారంలో అద్దె ఇంట్లో ఉంటున్న రాజ్ తరుణ్ తల్లిదండ్రులు బస్వరాజ్, రాజేశ్వరి దంపతులు బుధవారం కోకాపేటలోని లావణ్య ఇంటికి చేరుకున్నారు. ఇప్పటి వరకు ప్రయాణ దూరంతో సంబంధం లేకుండా టోల్ ఛార్జీలు వసూలు చేస్తుండగా ఇకపై ప్రయాణించిన దూరానికి మాత్రమే టోల్ చెల్లించేలా కొత్త విధానం అమల్లోకి రాబోతోంది. టోల్ గేట్ల వద్ద నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఆధారిత విధానం మే 1 నుంచి అమల్లోకి రానుంది. తొలుత వాణిజ్య వాహనాలకు అమలు చేయనున్నారు. టీ20 ముంబై లీగ్ కు భారత టెస్ట్ వన్డే జట్ల సారథి రోహిత్ శర్మ అంబాసిడర్ గా వ్యవహరించనున్నారు. సూర్య, శ్రేయస్, అజింక్య రహానే, శివం దూబే, తుషార్ దేశ్పాండే, పృథ్వీ షాతో పాటు పలువురు ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్లో ముంబై తరఫున ఆడుతున్నారు. ఈ లీగ్ లో పాల్గొనే దిగ్గజ ఆటగాళ్లకు 15 లక్షల రూపాయల చొప్పున వేతనం చెల్లించనున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.